గత ఎపిసోడ్లో అత్తగారి కంటే పడకుండా అంజలి తన పుస్తకాలను పెరట్లో ఉన్న పాత గదిలో దాచింది. కానీ ఆ పక్కింటి మంగమ్మ అది చూసి శకుంతలకు చాడలు చెప్పింది. అది విని కోపంతో ఊగిపోయిన శకుంతల చేతిలో రోకలి బండ పట్టుకుని స్టోర్ రూమ్ వైపు పరుగు తీసింది. మరిప్పుడు అంజలి పుస్తకాలు దొరికిపోతాయా? అంజలి చదువు ఇక్కడతో ఆగిపోతుందా? ఆ విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ రోజు పాత స్టోర్ రూమ్ గది లోపల అంజలి వణికిపోతుంది. బయటేమో శకుంతల అడుగుల చప్పుడు, అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అంజలి చేతిలో పుస్తకాల సంచి ఉంది. ఎక్కడ దాచాలో అర్థమే కావడం లేదు. అప్పుడు అంజలి మనసులో, అమ్మో, అత్తయ్య వచ్చేస్తున్నారు. ఈ పుస్తకాలు కనిపిస్తే ఇక్కడే తగల పెట్టేస్తారు. ఎక్కడ దాచాలబ్బా, ఎక్కడా? ఆ సమయంలో గది నిండా పాత సామాన్లు, తుప్పు పట్టిన రేకులు ఉన్నాయి. ఒక మూల పెద్ద మట్టి కుండ పగిలిపోయింది. అందులో పాత గోనె సంచులున్నాయి. అంజలి వెంటనే ఆ పుస్తకాల సంచిని ఆ కుండలో పెట్టి దానిమీద పాత గోనె సంచులు కప్పేస్తుంది. సరిగ్గా అదే సమయానికి శకుంతల ఆవేశంగా లోపలికొస్తుంది. శకుంతల వెనకే మంగమ్మ కూడా వస్తుంది. ఏమే, ఏది, ఏం దాస్తున్నావు? బయటికిది! అంజలి భయంగా చేతులు కట్టుకొని నిలబడుతుంది. ఏం లేదత్తయ్యా. ఏం లేదా? మరి మంగమ్మ ఏదో చెప్తుంది. చేతిలో పుస్తకాలున్నాయంటగా, ఏవవి? పిన్నిగారికి కళ్ళు సరిగా కనిపించవనుకుంటా అత్తయ్యా. నేనిక్కడ పాత సామాన్లో చెక్క ముక్కలేమైనా ఉన్నాయేమోనని వెతుకుతున్నాను. అలా అంటూ చేతిలో ఉన్న 2 చిన్న చెక్క ముక్కలు చూపిస్తుంది. అబద్ధం శకుంతల, పచ్చి అబద్ధం. నేను కళ్ళారా చూశాను. ఏదో సంచుది దాని చేతిలో. ఆ కుండలో చూడు, ఆ మూల చూడు. జరగండి జరగండి, నేనే చూస్తాను. అలా చెప్పి శకుంతల ఆవేశంగా గదంతా వెతుకుతుంది. సామాన్లను కింద పడేస్తుంది. అంజలి గుండె కొట్టుకుంటోంది. శకుంతల ఆ పగిలిన కుండ దగ్గరకొస్తుంది. అంజలి ఊపిరి బిగబడుతుంది. కాని శకుంతల ఆ కుండ లోపల చేయి పెట్టి చూడదు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కోపంతో మంగమ్మ వైపు తిరుగుతుంది. ఏమే మంగమ్మ, నీకు ఈ మధ్య చాదస్తం ఎక్కువైంది. నా గోడలు మంత్రాలేస్తోందని చెప్తావా? నా మధ్యాహ్నం నిద్ర పాడి చేసావు. అవతలకి. అయ్యో, నిజం శకుంతల, నేను చూశాను. ఇంకొక మాట మాట్లాడితే నాలుక కోసేస్తాను. బడివే. అంజలి, నువ్వు కూడా రా బయటికి. అసలు నా పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి ఎందుకొచ్చావు? ఈ రూంలో పావులు తేళ్లుంటాయి. రేపొద్దు నువ్వు చస్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను జైల్లో వేస్తారు. అలా అంటూ అంజలిని పట్టుకుని బయటకు గెంటేస్తుంది. అలా అందరూ బయటకు రాగానే, ఈ గది తలుపులు ఇక ఎప్పటికి తెలుసుకోకూడదు. శకుంతల అక్కడే ఉన్న ఒక పెద్ద తాళం తీసి ఆ గదికి వేస్తుంది. ఈ గదిలో దెయ్యాలున్నాయి. ఇక ఈ గది వైపు చూస్తే నీ కాళ్ళు ఎరగొడతాను. ఎల్లి వంటిట్లో గిన్నెలదో. అలా చెప్పగానే అంజలి షాక్ అవుతుంది. ఆమె పుస్తకాలు ఆ గదిలోనే బంధించబడ్డాయి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా చదువుకోవాలి? ఆ తాళం అత్తయ్య దగ్గరుందే. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంజలి, అరుణ్ పడుకోగానే గదిలో అంజలి ఆందోళనగా అటు ఇటు తిరుగుతోంది. అరుణ్ గారు, నా పుస్తకాలు ఆ స్టోర్ రూమ్లోనే ఉండిపోయాయి. అత్తయ్య గారేమో తాళం వేసేశారు. వచ్చే వారమే నాకు ప్రీ ఫైనల్ పరీక్షలున్నాయి. ఇప్పుడు ఎలా? నేను ముందే చెప్పాను కదా అంజలి, రిస్క్ చేయొద్దని. ఇప్పుడు అమ్మ దగ్గర తాళం అడిగితే అసలు నిజం తెలిసిపోతుంది. ఈ సంవత్సరం పరీక్షలు మానే, వచ్చే ఏడాది చూద్దాంలే. మానేయడమా? కష్టమండి. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ పరీక్షలు మాన్ను. ఆ తాళం చెవి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? అమ్మ దగ్గరుంటాయిగావి. ముట్టుకుంటే లేచిపోతుంది. పిచ్చి పనులు చేయకు అంజలి. నేను చేయనండి, మీరే తేవాలి. నేనా? అమ్మో, నా వల్ల కాదు. నన్ను ఇందులో లాక్కు అంజలి. ప్లీజ్ అండి, మీరు అడిగితే ఇవ్వరు. కానీ అత్తయ్య నిద్రపోయాక మెల్లగా వెళ్ళి తేవచ్చు కదా, నా కోసం. అరుణ్ నిరాకరిస్తాడు. కాని అంజలి కన్నీళ్లు చూసి చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. కాని భయంతో వణికిపోతాడు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శకుంతల గదిలో శకుంతల, రాఘవయ్య నిద్రపోతూ ఉన్నారు. శకుంతల పక్కన బల్ల మీద తాళం చెవులు కుత్తుంది. అంజలి, అరుణ్ ఇద్దరూ పిల్లుల్లాగా శబ్దం చేయకుండా వచ్చారు. అరుణ్ గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. అంజలి ధైర్యం చేసి లోపలికెళ్తుంది. దేవుడా, అత్తయ్య లేవకూడదు. అంజలి మెల్లగా చేయి చాపి ఆ తాళం గుత్తిని తీసుకుంటుంది. అంజలి ఊపిరి పీల్చుకొని బయటకొస్తుంది. పదండి, త్వరగా వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఇద్దరు పెరట్లోకెళ్తారు.
అంజలి వణుకుతున్న చేతులతో స్టోర్ రూమ్ తాళం తీస్తుంది. లోపలికి వెళ్లి కుండలో ఉన్న పుస్తకాల సంచిని తీసుకుంటుంది. అంజలి, ఆ సంచి ఇంట్లో ఎక్కడ దాచినా అమ్మకు దొరికిపోతుంది. మంచం కింద ఆల్రెడీ చెక్ చేసిందన్నావుగా. మరెక్కడ దాచాలి? ఒక పని చేద్దాం, ఆ సంచిని ఇక్కడే ఆ పాత బీరో వెనకాల పెడదాం. అవసరమైనప్పుడు వచ్చి చదువుకోవచ్చు. వద్దండి, ఈ గది తాళం తీయడమే పెద్ద యుద్ధంలా ఉంది. నేను ఈ సంచిని మేడ మీద వాటర్ ట్యాంక్ దగ్గర దాస్తాను. అక్కడైతే ఈ అత్తయ్య అస్సలెల్లరుగా. అలా చెప్పి అంజలి గదికి తాళం వేసి ఆ తాళం గుత్తిని తీసుకెళ్లి శకుంతల పక్కన పెట్టేస్తుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి శకుంతల నిద్రలేస్తుంది. పక్కన ఉన్న తాళం గుత్తిని చూస్తుంది. అది తను పెట్టిన ప్లేస్లో కాకుండా కొంచెం పక్కకి జరిగుందని గమనిస్తుంది. నేను ఈ గుత్తిని గ్లాస్ పక్కన పెట్టానే, కానీ ఇది గ్లాస్కి ఎడం వైపు ఉంది. అంటే రాత్రి ఎవరో దీన్ని గదిలిచ్చారు. ఎవరు? రాఘవయ్య గారికి అంత ధైర్యం లేదు. అరుణ్ గాడు పిరికోడు. అంటే ఈ అంజలేనా? దానికి ఎంత ధైర్యం? దొంగతనాలు కూడా మొదలెట్టిందా? దీని పని ఇప్పుడే చెప్తాను. అలా అనుకుని శకుంతల ముఖంలో ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది. ఆమె తన మెడలోని 2 తులాల బంగారు గొలుసును తీస్తుంది. శకుంతల తనలో తానే నవ్వుకుంటూ, నువ్వు తాళం దొంగలించావలేదో నాకనవసరం, కానీ ఇప్పుడు నిన్ను దొంగన చేసి ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి ఇదే మంచి సమయం. ఈ గొలుసు నీ మెడకు ఉరితాడవుతుంది. అలా అనుకుని శకుంతల అంజలి గది వైపు వెళ్తుంది. అంజలి బాత్రూంలో ఉంది. అరుణేమో బయటున్నాడు. శకుంతల చటుక్కున లోపలికెళ్ళి అంజలి రోజు కట్టుకునే చీరల మధ్యలో ఆ గొలుసుని దాచేస్తుంది. ఉదయం 8 గంటల సమయంలో హాల్లో శకుంతల గట్టిగా ఏడుస్తూ అరుస్తోంది. ఇరుగు పొరుగు వాళ్ళు, మంగమ్మ అందరూ వచ్చేశారు. అయ్యో అయ్యో, నా గొలుసు పోయింది. 2 తులాల బంగారం, నా తల్లి గుర్తు ఎవరో దొంగిలించారు. ఏంటే, ఎక్కడ పెట్టావు? సరిగా చూసుకో. రాత్రి బల్ల మీద పెట్టానండి. పొద్దున లేచేసరికి లేదు. బయట వాళ్ళెవ్వరు రాలేదు. ఇంట్లో ఉన్న దొంగలే తీసుండాలి. శకుంతల అంజలి వైపు కోపంగా చూస్తూ, ఈ మధ్య మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకే బంగారం విలువ తెలుస్తుంది. అత్తయ్య, మీ ఉద్దేశం నేను తీశాననా? నేను ఆ గొలుసుని తాకను కూడా తాకలేదత్తయ్య. నోరు మూసుకో. దొంగలు ఎప్పుడు ఒప్పుకోరు. ఇప్పుడే అందరి గదులు వెతుకుతాను. నిజం నిప్పులా బయటపడుతుంది. మంగమ్మ, నువ్వు సాక్షిగా ఉండు. అందరూ కలిసి అంజలి గదిలోకెళ్తారు. అరుణ్, అంజలి భయంగా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో శకుంతల అంజలి బట్టల పెట్టెను తెరుస్తుంది. బట్టలన్నీ తీస్తూ ఉండగా, అదిగో శకుంతల, ఆ పసుపు చీర మడతలో ఏదో మెరుస్తుంది. శకుంతల ఆ చీరను విప్పుతోంది. టంగుమని బంగారు గొలుసు కింద పడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అంజలి కళ్ళు తిరిగి పడిపోయేలా అవుతుంది. అది నేం పెట్టలేదు అత్తయ్య, నన్ను నమ్మండి. ఛీ, దొంగదాన! అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేస్తావా? అనాథవి కదా అని చేరదీస్తే నా నగల్నే కొట్టేస్తావా? ఈరోజే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. లేదు, ఆ అవసరం కూడా లేదు. ఈ క్షణమే నా ఇల్లు విడిచి వెళ్ళిపో. అలా అని అంజలి చేతిని పట్టుకొని ఏడ్చుకుంటూ బయటకు గెంటేస్తుంది. అమ్మా, వద్దమ్మా, తను తీసుండదు. ఏదో పొరపాటు జరిగింది. నువ్వు నోరు ముయిరా. పెళ్ళం కొంగు పట్టుకొని వెనకేసుకురాకు. కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా వెనకేసుకొస్తావా? అలా శకుంతల అంజలిని గేటు బయటికి నెట్టేయబోతుంది. నేనెళ్ళను. నేను దొంగతనం చేయలేదు. ఎవరో కావాలని పెట్టారు. నేను నిరూపించుకుంటానత్తయ్యా. నిరూపించుకుంటావా? ఎలా? సరే, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు నిజం చెప్పే వరకు నీకు అన్నం నీళ్లు లేవు. నిన్ను ఆ చీకటి గదిలోనే బంధిస్తాను. ఆ దయ్యాల గదిలో ఉంటే గాని నీకు బుద్ధి రాదు. ఆ సమయంలో శకుంతల మంగమ్మ సాయంతో అంజలిని ఆ పాత స్టోర్ రూంలోకి తోసేస్తుంది. బయట నుంచి తాళం వేస్తుంది. ఇక్కడే ఉండు. ఆ ఎలుకలు బొద్దింకలతో పాటే ఉండు. నువ్వు తప్పు ఒప్పుకునే వరకు ఈ తలుపే తీయను. అంజలి లోపల చీకట్లో కింద పడిపోతుంది. బయట శకుంతల గెలిచిన నవ్వు నవ్వుతుంది. అప్పుడు స్టోర్ రూమ్ లోపల అంత చిమ్మ చీకటిలోనైనా అంజలి కన్నీళ్లు తుడుచుకొని మెల్లగా లేస్తుంది. ఆమె ముఖంలో భయం పోయి చిన్న నవ్వొస్తుంది. అత్తయ్య, మీరు నన్ను శిక్షించారనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే నాకు సాయం చేశారు. నా పుస్తకాలు మేడ మీదున్నాయనుకున్నాను, కానీ రాత్రి హడావిల్లో వాటిని ఇక్కడే ఆ పాత బీరువ వెనకాలే మర్చిపోయాను. నన్ను బంధించారు, కానీ నా చదువుని కాదు. ఇక్కడ నాకు డిస్టర్బెన్సే లేదు.
ఎవరి భయం లేదు. ఈ చీకట్లో ఈ చిన్న వెలుగు చాలు నేను చదువుకోవడానికి. అప్పుడు అంజలి ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిస్తుంది. పుస్తకం తెరుస్తుంది. ఇప్పుడు మొదలవుతుంది అసలైన యుద్ధం. సరిగ్గా అంజలి చదవడం మొదలు పెట్టగానే ఆమె వెనకాల ఉన్న పాత సామాన్ల కుప్పలో నుంచి బుస్సు బుస్సుమనే శబ్దం వస్తుంది. అంజలి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. కొవ్వొత్తి వెలుగులో ఒక నల్ల తాచుపాము పడగ విప్పి ఆమె వైపే చూస్తూ ఉంటుంది. అలా అత్తగారి నుంచి తప్పించుకుంది. దొంగ అని నిందను భరించింది. కానీ ఇప్పుడు మృత్యువుతో పోరాడాలి. బందీగా ఉన్న ఆ గదిలో అంజలికి తోడుగా ఉన్నది పుస్తకాలు మాత్రమే కాదు, ఆ కాలయముడు కూడా. అంజలి ఆ పాము నుంచి తప్పించుకుంటుందా, లేక ఆ చీకటి గది ఆమెకు సమాధవుతుందా తెలుసుకోవాలంటే వచ్చి 4వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. శకుంతల నిద్రలేవగానే తన కోడలు అంజలి మొహం చూస్తుంది. అంజలి అప్పటికే మొహం నిండా కుంకుమ పూసుకొనుంటుంది. అది చూసి శకుంతల భయపడిపోతుంది. ఏంటమ్మా ఇది? ఒక్క క్షణం నన్ను భయపెట్టేశావు కదమ్మా. ఆయన ఈ పిచ్చి పనేంటి? మొహం నిండా కుంకుమేంటి? అత్తయ్యా, మీరే నాతో అన్నారు కదా మొహానికి పసుపు రాస్తే బావుంటుందని, అలాగే అందంగా కూడా ఉంటారని చెప్పారు కదా. నేను మీరు చెప్పినట్టుగానే చేద్దామనుకున్నాను. కానీ నాది నల్లని మొహం కదా, అందుకే కుంకుమ పూస్తే నా మొహం ఇంకా అందంగా తయారవుతుందని అనిపించింది. ఇప్పుడు చూడండి నేనెలా అందంగా ఉన్నానో. నీకో దండం తల్లి. ఈ అవతారంతో నువ్వు ఊళ్ళోకెళ్ళావనుకో, ఇక నిన్ను కుక్కలు తరుముతాయి. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ మొహం శుభ్రం చేసుకో. అలా శకుంతల చెప్పటంతో అంజలి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక శకుంతల పొలానికి వెళ్తూ వెళ్తూ, అమ్మా అంజలి, నేను పంట పొలానికి వెళ్తున్నాను. ఒకవేళ వర్షం వస్తే తలుపు మూసేయ్, సరేనా? నేనొచ్చే వరకు ఇంట్లో బియ్యం బస్తాలున్నాయి కదా, వాటిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్యా, మీరేం కంగారు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. అలా అంజలి చెప్పగానే శకుంతల పొలానికి వెళ్తుంది. అలా వెళ్ళిన కాసేపటికే జోరుగా వర్షం కురుస్తుంది. వర్షం మొదలైంది. ఇక అత్తయ్య చెప్పినట్టుగా నేను ఇంటి తలుపులు మూసేయాలి. ఈ బియ్యం బస్తాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి అంటూ ఇంటి బయటకు వెళ్లి తలుపులు మూసి తాళాలు వేస్తుంది. తాను మాత్రం ఒక కర్ర తీసుకుని ఇంటి బయటే వర్షంలో తడుస్తూ ఉండిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన శకుంతల తన కోడలు వర్షంలో తడుస్తూ ఉండటం చూసింది. ఏంటమ్మా, ఏమైంది నీకు? ఎందుకిలా వర్షంలో తడుస్తున్నావు? మీరే కదత్తయ్యా ఇంటి లోపలున్న బియ్యం బస్తాల్ని జాగ్రత్తగా చూడమన్నారు, తలుపులు మూసుకోమన్నారు. అందుకే తలుపులు మూసి తాళం వేశాను. అయినా ఆ బియ్యం బస్తాలు ఎక్కడికైనా వెళ్తాయేమోనని ఇలా కర్ర తీసుకుని కాపలా కాస్తున్నాను. నీ తెలివి మండ. ఎవరైనా ఇలా పిచ్చి పని చేస్తారా? ఏంటమ్మా నువ్వు చేసేది? అయినా ఆ బియ్యం బస్తాలు పారిపోతాయా? ఆలోచనే లేకుండా ఇలాంటి పిచ్చి పని చేసావేంటమ్మా నువ్వు? అలా శకుంతల తన కోడలు చేసిన పనికి తలబట్టుకుని బావురుమంటుంది. ఇక మరుసటి రోజు ఆ ఇంటికి పక్కూరి రామయ్య వస్తాడు. ఏంటి రామయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏమైనా పని పడిందా? మీతో పనుండే వచ్చానమ్మా. ఈసారి గుమ్మడికాయలు బాగా గాశాయి. ఇప్పుడే పిందె దశలో ఉన్నాయి. ఇంకో నాలుగు పోతే అవి పెద్దవవుతాయి. అప్పుడు వాటిని గోసమ్మితే మంచి లాభం వస్తుంది. అందుకే జాగ్రత్తగా పంటను కాపాడుకుంటూ వస్తున్నాను. చాలా మంచి విషయం చెప్పావు. అలాగే పంటని కాపాడుకో, లాభం వస్తుందిలే. కానీ ఇప్పుడే నాకు పనిపడింది. నేను ఈ రోజు రాత్రికి పంటకి కాపలాగా వెళ్ళలేను. అందుకే ఎవరైనా కాపలాగా ఉంటారేమోనని అడుగుదామని వచ్చాను. కానీ ఈ ఊళ్ళో ఎవ్వరూ కాపలా ఉండనంటున్నారు. నువ్వేమైనా ఉంటావా? అయ్యో, రాత్రిపూట కాపలా కాయటమా? నా వల్ల కాదు. పగలంతా నేను నా పొలాన్ని చూసుకునేందుకే సరిపోతుంది. ఇక నీ పొలానికి ఎక్కడొస్తాను చెప్పు? డబ్బులు కూడా ఇస్తానమ్మా. నువ్వు కాకున్నా ఇంకెవరైనా కాపలా కాస్తారేమో అడుగు. అలా రామయ్య చెప్పటంతో అప్పుడే శకుంతలకి తన కోడలు అంజలి గుర్తుకొస్తుంది. ఇక వెంటనే, అయితే ఈ రాత్రికి నా కోడలు అంజలి నీ పొలానికి కాపలాగా ఉంటుందిలే. నువ్వేం కంగారు పడకు. ఆ డబ్బులేవో ఇచ్చి ఇంక బయలుదేరు. అలా శకుంతల ఆ రామయ్య దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రికి తన కోడలు అంజలిని పొలానికి కాపలా కాయడానికి వెళ్ళమంటుంది. చూడమ్మా అంజలి, అక్కడ జాగ్రత్తగా కాపలా కాయాలి. మళ్ళీ నాకు తలవంపులు తెచ్చే పని చెయ్యొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకవేళ ఎవరైనా పంటను పాడు చేయడానికి వచ్చినట్టు తెలిస్తే వెంటనే అరువు. పందికొక్కలు పంటని పాడు చేయడానికి వస్తాయి. అందుకే రాత్రంతా చప్పుడు చేస్తూ ఉండు, సరేనా?
రాత్రి కాబట్టి నిద్రపోతావేమో. అలా అస్సలు చెయ్యకు. కాపలా కాయడానికి వెళ్తున్నావు, ఆ పనే చెయ్యి, సరేనా? అలాగే అత్తయ్యా. అలా అంజలి ఇంటి నుంచి బయలుదేరుతుంది. గుమ్మడికాయల తోటకు వెళ్తుంది. అక్కడ పంటను మొత్తం చూస్తే చిన్న చిన్న గుమ్మడికాయలు కనిపిస్తాయి. వాటిని చూసి, ఈ బుల్లి బుల్లి గుమ్మడికాయల కోసం రాత్రంతా నేను మేల్కొనుండాలా? ఆ రామయ్య వీటికి కాపలాగా నన్ను పంపించాడు కాబట్టి నేనొక పని చేస్తాను. గుమ్మడికాయల్ని కోసి ఒక వైపుగా పెడతాను. అప్పుడక్కడే పడుకుంటాను. దాంతో వాటినెవ్వరూ ఏం చెయ్యలేరు. ఈ పని చేశానంటే ఖచ్చితంగా మా అత్త నన్ను మెచ్చుకుంటుంది. ఆ రామయ్య కూడా ఇంకాస్త డబ్బెక్కువగా ఇస్తాడు. అలా అనుకున్న అంజలి అక్కడున్న గుమ్మడికాయలన్నింటినీ కోసేస్తుంది. వాటిని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఉంచుతుంది. ఇక అక్కడే తలవాల్చి నిద్రపోతుంది. ఉదయం రామయ్య, శకుంతల ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్న అంజలిని చూసి షాక్ అవుతారు. పక్కనే పిందె గుమ్మడికాయలన్నీ కోసి ఉండటం చూసి రామయ్య గుండె పగిలినంత పనవుతుంది. రామయ్య అరుపులు విని అప్పుడే మేల్కుంటుంది అంజలి. ఓరి నాయనో, ఎంత పని జరిగిపోయింది! పంట మొత్తం నాశనమైపోయింది. ఏంటమ్మా శకుంతల, నీ కోడలెంత పనిచేసింది? ఒసే, ఎందుకే అంత పని చేశావు? నీకు రాత్రి అదే పనిగా చెప్పాను కదా. అయినా నువ్వు ఈ గుమ్మడికాయలెందుకు కోసేశావు? అత్తయ్యా, మీరే కదా గుమ్మడికాయలకేం కాకుండా చూసుకోమన్నారు. రాత్రంతా ఒక్కో గుమ్మడికాయ ఎలా ఉంటుందోనని ఆలోచించాను. అందుకే వాటన్నింటినీ తీసుకొచ్చి నా పక్కన పెట్టుకుని నిద్రపోయాను. నా కొంప ముంచావు గదమ్మా, మొత్తం నాశనం చేసేశావు. నా కర్మ కాలిపోయింది. అంజలి చేసిన పనికి రామయ్య బోరున ఏడుస్తాడు. శకుంతల తన కోడలి తెలివితేటల్ని చూసి తిట్ల పురాణం కుమ్మరిస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత అంజలిని తిడుతూనే ఉంటుంది. ఇంతలో పక్కింటి పారిజాతం అక్కడికొస్తుంది. ఏంటే శకుంతల, నీ కోడల్ని అలా తిడుతున్నావేంటి? పాపం, కోడల్నలా తిడితే నీకే పాపం చుట్టుకుంటుందే. కాస్తైనా ఆలోచించావా? అవునా? అయితే ఒక పని చెయ్యి. ఈ పూట నా కోడల్ని నీ దగ్గర పెట్టుకో. మీ ఇంట్లోనే ఉంచుకో. రోజంతా కూడా అవసరం లేదు, ఒక్క పూట మాత్రమే. ఓ సంతే కదా. అమ్మ అంజలి, రా అమ్మా, మా ఇంటికి రా. అలాగే పారిజాతం అత్తయ్యా, పదండి వెళ్దాం. అలా పారిజాతం తన వెంట అంజలిని తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన అంజలికి పారిజాతం తినటానికి మిఠాయిలిస్తుంది. వాటిని తింటున్న అంజలి, అబ్బా, ఈ మిఠాయిలెంత తియ్యగా ఉన్నాయో, నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వేమైనా తింటావా అమ్మా? ఇంకేమైనా కావాలా నీకు? ఇంకేం వద్దత్తయ్యా, మీరు వంట చేసుకున్నారా? లేదమ్మా, ఇంకా వండలేదు. ఈ మధ్య నాకు కీళ్ల నొప్పులు ఎక్కువవుతున్నాయి. బలం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఓ అవునా? మీరిలా కష్టపడుతుంటే బలమెలా వస్తుంది చెప్పండి అత్తయ్యా. అందుకే నేనొక మాట చెప్తాను. ఈ పూటకు నేను వంట చేస్తాను, మీరలా విశ్రాంతి తీసుకోండి. మా అత్తల్లే, నీలాంటి మంచి కోడలిపై మీ అత్తలా నోరు పారేసుకుంటుంది. దాని మాటలు పట్టించుకోకు. ఒకవేళ మీ అత్త నిన్ను తిట్టిందే అనుకో, అప్పుడు నువ్వు టక్కున మా ఇంటికి వచ్చేసేయ్, సరేనా? అలాగే అత్తయ్యా, ఇక నేను వంట పని మొదలెడతాను. అలా వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. కూర వండుతున్నప్పుడు అంజలికి ఒక సందేహం కలుగుతుంది. అరే, పారిజాతం అత్తయ్యకి బలం లేదు. ఆమెకి బలం రావాలంటే కూరల్లో ఉప్పు కారం బాగా వెయ్యాలి. అవి సరైన విధంగా తింటేనే కదా బలం వస్తుంది. పాపం, ఆ పారిజాతం అత్తకి తెలీదనుకుంటా. సరే, ఈ పూటకి నేను వంట చేస్తున్నాను కాబట్టి అవన్నీ బాగా వేసి కూరలు చేస్తాను. అలా అంజలి అనుకుని కూరల్లో ఉప్పు కారం చాలా ఎక్కువగా వేసేస్తుంది. ఆ తర్వాత వంట పని పూర్తి చేసి పారిజాతానికి వడ్డిస్తుంది. నీలాంటి కోడలు నాకుంటే ఎంత బావుండమ్మా. వేడివేడిగా వంటలు చేసావు, ఆవురావురమంటూ తింటాను. మీరు ముందు తినండి అత్తయ్యా, తర్వాత మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. తినండి. అలా అంజలి అనగానే ఇక పారిజాతం నవ్వుకుంటూ తినటం మొదలు పెడుతుంది. అలా ఒక్క ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోగానే కారం తలకెక్కి భరించలేకపోతుంది. మరోవైపు ఉప్పు కూడా ఎక్కువ అవటంతో నోట్లో పెట్టుకున్న ముద్ద కాస్త బయటకొచ్చేస్తుంది. ఏంటమ్మా, అంత కారం ఉప్పు వేసావేంటి? మీరే కదా మీకు బలం లేదని చెప్పారు. మీకు బలం పెరగాలంటే ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఇలా ఉప్పు కారం ఎక్కువగా వేసుకుని కూరలు చేసుకుంటే బలం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీకు ఏ నొప్పులు ఉండవు. ఇక మాట్లాడకుండా తినండి అత్తయ్యా. మీ అత్త చెప్పింది నిజమేనే తల్లి. నీకో దండం, నీ వంటకి ఇంకో దండం అంటూ పిచ్చి పట్టిన దానిలా అక్కడి నుంచి పరుగులు తీస్తుంది పారిజాతం. ఇక వెంటనే అంజలిని తన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడుతుంది. ఏంటే పారిజాతం, తిక్క బాగా కుదిరిందా?
ముందే చెప్పాలి కదే, నీ కోడలు ఇంత తెలివైనదని నాకేం తెలుసు? తెలుసుంటే ఈ పాటికి నేను మీ దరిదాపుల్లో కూడా వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు అర్థమైందా నీకు నేనెందుకు తిడుతున్నానో అని? ఇకనైనా నీ పని నువ్వు చూసుకో, నా కర్మ నేను అనుభవిస్తానులే. ఇదిగోనమ్మా నీ కోడలు. అలా పారిజాతం బాధగా మొహం పెట్టి అంజలిని ఆ ఇంట్లో వదిలి వెళ్తుంది. శకుంతల తన కోడలు చేసిన పని తెలుసుకుని నవ్వుకుంటుంది. చూడమ్మా అంజలి, నీ తెలివి తక్కువతనం వల్ల ఊళ్ళో మన పరువు మొత్తం పోయింది. ఇప్పుడు ఊళ్ళో అంతా నీ గురించే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కథలు వింటుంటే నాకు ఈ ఊళ్ళో తిరగాలనిపించట్లేదు. నా మాట విని నువ్వు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకు. ఏంటత్తయ్యా మీరు? నేను ఇల్లెలా దాటగలను చెప్పండి? ఆ ఇల్లేమో అంత పెద్దగా ఉంది, నేనేమో ఇంత చిన్నదాన్ని. మరి ఇంటినెలా దాటగలను? ఓరి నాయనో, ఓరి దేవుడో, ఎందుకయ్యా నాకు ఇలాంటి కోడల్నిచ్చావు మహాప్రభో. అత్తయ్య, ఇక వర్షం పడేలా ఉంది. ఈరోజు నేను ఇక ఈ వర్షంతో ఉప్పు తయారు చేస్తాను చూడండి. అదెలా చేస్తావమ్మా? అది సాధ్యమయ్యే పనేనా? అది సులభం అత్తయ్య. వర్షం నీరు చాలా ఉప్పుగా ఉంటుంది, అంటే అందులో ఎవరో ఉప్పు కలిపేసి ఉన్నారు. అందుకే నేను ఆ వర్షపు నీటిని వడకట్టి ఉప్పుని వేరు చేస్తాను. శభాష్ తల్లి, ఇక నేను ఆ ఉప్పును ఊరంతా దానం చేసి పుణ్యాత్మురాలను అయిపోతాను. అలా శకుంతల పిచ్చి పిచ్చిగా మాట్లాడి జుట్టు బీక్కుంటూ అక్కడి నుంచి పరారవుతుంది. తన అత్తగారు శకుంతలని అంజలి అలా అమాయకంగా చూస్తూ ఉండిపోతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.